వైసీపీ అధినేత మౌనానికి కారణమేంటి? ఓవైపు పార్టీ నేతలు లైన్ దాటుతున్నా, వరుస వివాదాల్లో చిక్కుకున్నా జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అసలు కనీసం అలాంటి నాయకుల్ని పిలిచి ఎందుకు క్లాస్ తీసుకోవడం లేదు? సామాన్యుల్లోనే కాదు, పార్టీ శ్రేణుల్లోనూ ఇలాంటి సందేహాలే నెలకొన్నాయి. అంతేనా? అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? అధినేత మనసులో ఏముందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ముందు వరకు ఉన్న సీన్ వేరు, ఇప్పుడున్న సీన్ వేరు. నిజమే, వైసీపీలో ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా జరుగుతున్న పరిణామాలు, నేతల బాగోతాలు చూస్తే ఎవరికైనా ఇవే అనుమానాలు కలగక మానదు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ మాట అంటే పార్టీ శ్రేణులకు, నాయకులకు, నేతలకు శాసనం. ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వైసీపీ అధినేత చెప్పారంటే ఇక అంతే సంగతులు. జగన్ నిర్ణయం నచ్చినా నచ్చకపోయినా శిరసా వహించాల్సిందే. కాని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత పార్టీలో పరిస్థితి మారిపోయింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వ్యవహరించడం మొదలుపెట్టారు. కొందరు జగన్ నిర్ణయాలను బహిరంగంగానే తప్పుబట్టడం మొదలుపెట్టారు. అసలు పార్టీ ఓటమికి అధినేత జగన్ నిర్ణయాలే కారణమంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ దగ్గర పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి వీటన్నింటికీ కారణమని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గళం విప్పారు. జగన్ తన తల్లి విజయమ్మను వైసీపీ నుంచి పక్కన పెట్టడం కూడా ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమని వ్యాఖ్యానించారు మరో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. ఇక సీఎంఓను సమర్థవంతంగా నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారంటూ తప్పుపట్టారు మాజీ మంత్రి పేర్ని నాని. 2024 శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైన తర్వాత నేతల నుంచి ఇలాంటి కామెంట్లొచ్చినా ఏమాత్రం స్పందించడం లేదు మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్. సొంత నేతలే తన నిర్ణయాలను తప్పుపడుతూ రచ్చకెక్కడం ద్వారా పార్టీ పరువు బజారున పడుతోందని మిగిలిన నేతలు చెబుతున్నా అధినేత మాత్రం మౌనం వీడడం లేదు. ఇవి ఒక ఎత్తంటే, ఆ తర్వాత కొందరు నేతల కారణంగా తలెత్తిన వివాదాలు వైసీపీకి మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిది. వైసీపీలో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు పార్టీని మరింత ఇరకాటంలో పెట్టేశాయి. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగినితో ఆయనకు సంబంధం ఉందంటూ స్వయంగా ఆమె భర్తగా చెప్పే వ్యక్తే ఫిర్యాదు చేయడం పార్టీని మరింత ఇబ్బందులకు గురిచేసింది. స్వయంగా ఆ ఉద్యోగిని, ఆమె భర్త విజయసాయిరెడ్డి విడివిడిగా మీడియా ముందుకొచ్చి తమ వాదనలు వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంతో తన వ్యక్తిగత జీవితంపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై కోర్టుల్లోనే తేల్చుకుంటానంటూ ప్రకటించారు ఎంపీ విజయసాయిరెడ్డి. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం చాలా వరకు జరిగిందన్న కామెంట్లు వినిపించాయి. లేటెస్ట్గా మళ్లీ తెరపైకొచ్చింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం. రోజుకో ట్విస్ట్, కాదు గంటకో మలుపు అన్నట్లుగా మారింది దువ్వాడ దుమారం. వాస్తవానికి శాసనసభ ఎన్నికల ముందే ఈ అంశంపై వివాదం తలెత్తడంతో నాడు వైసీపీ అధినేత జగన్ వారికి సర్ది చెప్పారు. శ్రీనివాస్ సతీమణికి టెక్కలి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి సర్దుబాటు చేశారు. కాని ఎన్నికల వేళ మళ్లీ ఇన్ఛార్జిను మార్చడంతో ఆమె నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. చివరకు పార్టీ నేతలు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఇప్పుడు ఆ వివాదమే మళ్లీ చెలరేగింది. చివరకు ఇంటి గుట్టు రచ్చకెక్కి నానా రభసగా మారింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళతో సన్నిహితంగా ఉంటున్నారంటూ స్వయంగా ఆయన కుమార్తెలు, సతీమణి ఆందోళనకు దిగడం వివాదం రేపింది. చివరకు తన తండ్రిని కలిసేందుకొచ్చినా ఇంట్లోకి సైతం రానివ్వడం లేదంటూ ఆరోపించారు. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. చివరకు ఈ ఎపిసోడ్లో కీలకంగా మారిన దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు మాధురి ఆత్మహత్య చేసుకుంటానంటూ బయటకొచ్చి ఓ వాహనాన్ని తన కారుతో గుద్దడం, ఆ తర్వాత ఆమె ఆసుపత్రిలో వైద్యానికి నిరాకరించడం, ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న సైజు సినిమా కథలా కనిపిస్తుంది ఈ వ్యవహారం.
పార్టీ నేతల వ్యవహార శైలి, వారి కారణంగా తలెత్తుతున్న వివాదాలు ఇలా ఎన్ని జరుగుతున్నా, నేతలు లైన్ దాటుతున్నా అధినేత జగన్ మాత్రం వారిని కనీసం పిలిచి మందలించటం లేదన్నది మరికొందరు చెప్పే మాట. ఇక్కడే ఓ ప్రశ్న తలెత్తుతోంది. పార్టీ ఓటమి తర్వాత ఇంత జరుగుతున్నా అధినేత జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నది ఆలోచించేలా చేస్తోంది. నేతలపై చర్యలు తీసుకునేందుకు జగన్ వెనుకాడుతున్నారా? ఏమైనా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే నాయకులు, నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్తారని ఆలోచిస్తున్నారా? అసలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మనసులో ఏముంది అన్నదే అంతుపట్టని మిస్టరీలా మారిందన్న వాదన వినిపిస్తోంది.